గ్రంథము 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మరియు చదవమ్మా గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూసి తిని, అప్పుడు గ్రంథములు ఇప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఇప్పబడిను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తిమంతుడైన మా యేసయ్య, ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచాము, స్తుతించాము. ప్రభు నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ సాక్ష్యం పంచుకున్నాము నాయన. ప్రభు నీ యొక్క లేఖంలో చదివించినట్లుగా నువ్వు చేసిన మేలు దేనిని మరువకోమని ప్రభు అదిగా తండ్రి చెప్పిన విధంగా ప్రభా మేము సాక్ష్యం పంచుకున్నాం. నువ్వు చేసిన మేలును బట్టి ప్రభా అయ్యా అదిగానైనా సాక్ష్యం పంచుకున్నాము నాయన. అదే విధంగా అయ్యా నువ్వు మహోన్నతమైన దేవుడివి, సర్వశక్తి గల దేవుడు అని ప్రభా అయ్యా నీ ఘనమైన నామాన్ని, పరిశుద్ధమైన నామాన్ని ఆరాధనలో ఆరాధించుకున్నాం ప్రభా. అదే విధంగా ప్రభా ఇదిగోనైనా ఈ సమయము ముఖ్యమైన సమయము, నీ మాటలు వినే సమయంలోకి వచ్చాము నాయన. ప్రభా నీ మాటలు విన్నవారు ధన్యులు ప్రభా. అలాంటి ధన్యతలో ప్రభా ఎక్కడ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. ఇదికనైనా నీ సన్నిధిలోకి నడిపించుకున్నావు అయ్యా. నీ మాటలు ప్రభా బిడ్డలతో పంచుకోవటానికి ప్రభా ఆత్మస్వరూపమైన దేవుడా ఇదిగనైనా నాలో ఉండి చిత్తపడుతుండగా నాయన సహాయం దయచి ప్రభా. ఇదిగనైనా నీ దాసుని ఉట్టివాడునైనా బలహీనుడు ప్రభా అయ్యా. ఇదిగన్నా తండ్రి నేను మాట్లాడితే అది వ్యర్థమనైనా నువ్వే నాలో ఉండి మాట్లాడి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మా ప్రేరణ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనకి దేవుని యొక్క ఆశీర్వాదములు నిరంతరము ఉంటానే ఉంటాయి. దేవుని యొక్క తోడు కూడా మనకి నిరంతరము ఉంటానే ఉంటది. దేవుడి యొక్క కాపుదల కూడా ఉంటానే ఉంటది. అయితే దేవుని బిడ్డలమైన మనము నిరంతరము దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. నిరంతరము దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. దేవుని ఎదుగుతూ అంటే వాక్యంలోను, పాఠంలోను, విశ్వాసంలోను, ఆత్మీయ జీవితంలోను కలిగి మనం ఉండాలి. ఆత్మీయ జీవితము కలిగి ఉన్నప్పుడు మనం దేవుని నుండి తప్పిపోం. దేవుని నుండి తప్పిపోయిన వారికి జీవ గ్రంథములో వాళ్ళ పేర్లు ఉండవు. తప్పిపోయిన వారికి జీవ గ్రంథములో వారి పేర్లు ఉండవు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఏమని అంటమ్మా చదవండి ఒకసారి. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఇప్పబడిను. ఏముందంటమ్మా దేవుడి దగ్గర? 2 గ్రంథాలు ఉన్నాయి. దేవుడి దగ్గర ఏ గ్రంథాలు ఉన్నాయమ్మా? 2 గ్రంథాలు ఉన్నాయి. 2 గ్రంథాలు, ఒకటేమో జీవ గ్రంథము, మరొకటేమో వేరొక గ్రంథం ఉంది. జీవ గ్రంథములో మన పేర్లు ఉండాలని ఆశపడాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ మనకి ఎన్నో పథకాలు ఇస్తూ ఉంటది అమ్మ. మన గవర్నమెంట్ మనకి ఎన్నో పథకాలు ఇస్తూ ఉంటది కదా. ఆ పథకాల్లో మన పేరు ఉండాలా లేదా? మన పేరు ఉంటేనే కదా ఆ పథకం అనేది, ఆ ప్రభుత్వం ఇచ్చే పథకం అనేది మనం పొందుకుంటా ఉంటాం. ఆ పథకములు కలిగిన అర్హతలు మనకు ఉన్నాయా లేదా అని మనము కలిగి వాళ్ళు చూసి అప్పుడు వీళ్ళు ఈ యొక్క పథకానికి అర్హులు అని గుర్తించి ఆ పథకాన్ని ఇస్తారు. అమ్మఒడి కానివ్వండి, అమ్మఒడి ఇప్పుడు ఉందా అక్కడ, ఇంకొక ఇది పేరు పెట్టారు అనుకుంటాను కదా. ఏదైనా కానీ పిల్లల చదువుల కోసము మన పథకాలు ఇస్తూ ఉంటారు గవర్నమెంట్. అయితే మనకి జనాభా లెక్కలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎలక్షన్ టైంలో జనాభా లెక్కలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జనాభా లెక్కలలో మన పేర్లు ఉంటేనే మనము ఓటు హక్కు కలిగి ఉంటాం. అంతే కదమ్మా. మన జనాభా లెక్కలు మన గవర్నమెంట్ రాసుకున్నప్పుడు మన పేర్లు లెక్కించబడితేనే, మనం పెట్టుకుంటేనే, మన పేరు వాళ్ళకి ఇస్తేనే అప్పుడు మన పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఉంటేనే వాళ్ళు ఓటేయగలుగుతారు. ఇక్కడ కూడా దేవుడి దగ్గర 2 గ్రంథాలు ఉంచబడ్డాయి. 2 గ్రంథాలు. ఆ 2 గ్రంథాలు ఒకటి పేరు చెప్పేస్తున్నాడు దేవుడే. జీవ గ్రంథము దాని పేరు.
దాని పేరేనమ్మా జీవ గ్రంథం. జీవం అంటే బ్రతికున్న వాళ్ళ పేర్లు, అవునా కదా? బ్రతికున్న వాళ్ళ పేర్లు జీవ గ్రంథములో ఉంటాయి. చచ్చిన వాళ్ళ పేర్లు మరణపు గ్రంథములో ఏదో ఒక గ్రంథములో ఉంటాయని మాట యొక్క ఉద్దేశం. కనుక ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈరోజు నీ పేరు ఎందులో ఉంది, నీ పేరు ఎందులో ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు ఈ లోక సంబంధంగా ఆశీర్వదించేవాడు, పరలోక సంబంధమైన దీవెనలు ఇచ్చేవాడు. పరలోక సంబంధమైన దీవెనలు ఇచ్చేవాడు, ఈ లోక సంబంధమైన దీవెనలను ఇచ్చేవాడు. అంటే దావీదుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. దావీదుని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు కదా, ఇశ్రాయేలు ప్రజలు రాజుగా దేవుడు నియమించాడు. అబ్రాముని ఎంతగా ఆశీర్వదించాడు చూడండి. కనుక దేవుని బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆకలితో ఉన్నప్పుడు, ఆ శ్రమంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు చూసి దేవుడు వాళ్ళని చూసి ఆదరించే దేవుడు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదరించే దేవుడు మన దేవుడు. చూడండి, మనకి లోక సువార్తలో 7 తీయకండి, 7వ అధ్యాయంలో అక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే ఒక విధవరాలు కుమారుడు చనిపోతాడు. విధవరాలు కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి, చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మనం ఓదార్తాం. ఏం ధైర్యంగా ఉన్నది, ఏడవగాకండి అని మనం ధైర్యం చెప్తా ఉంటాం, అవునా కదమ్మా? ధైర్యం చెప్తాం. కానీ వాళ్ళకి ఏమైనా చేయగలమా? మనం ఇంకా వాళ్ళకి ఏమైనా చేయగలమా? ఏమి చేయలేం. కానీ యేసయ్య వెళ్ళాడు అక్కడికి. యేసయ్య వెళ్ళి ఆమెను ఓదార్చటమే కాదు, నీ కుమారుడు బ్రతికున్నాడమ్మా అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ చనిపోయాడు, పాడి మీద పెట్టుకొని తీసుకెళ్తున్నారు ఆయన్ని, పిల్లవాడిని పాడి మీద పెట్టుకొని తీసుకుపోతుంటే యేసయ్య ఓదార్చటమే కాదు కానీ ఆ పిల్లవాడిని ఏం చేశాడు? బ్రతికించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు మనకి ఏది అవసరత ఉందో అవసరతను తీర్చే దేవుడు. ఆదరించటమే కాదు, అవసరతను కూడా మనకి తీర్చేవాడు మన దేవుడు, మన ప్రభువు యేసయ్య. అందుకే మన దేవుడు మన కొరకు తను సర్వం వదిలిపెట్టేసి మన ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనని ధనవంతులుగా చేయటానికి ఆయన యేసయ్య ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడమ్మా. ఆయన శ్రీమంతుడు దేవుడు. కనుక అంత గొప్ప దేవుడు ఇదిగో మన కొరకు మనం నిత్య జీవులు ఉండాలని, మరణము మనకు ఉండకూడదు. ఈ లోక మరణము చాలా చిన్నది. ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవరికి తెలియదు కదమ్మా. ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవరికైనా తెలుసా? కొంతమంది పడకలో ఉన్నవాళ్ళు పడక నుంచి వెళ్ళిపోతున్నారు, అది మనకు తెలియదు. కానీ ఈ లోక మరణం అనేది చాలా చిన్నది. కానీ ఇంకొక మరణం ఉంది, నరకము మరణం ఉంది. అది చాలా భయంకరమైన మరణము, అది చాలా ప్రమాదకరమైన మరణం. అది అక్కడ ఏమైందంట? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఆ మరణము తప్పించబడాలని దేవుడి కోరిక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మరణము తప్పించబడాలి. ఆ వేదన మనకు ఉండకూడదు. ఆ భయంకరమైన నరకము మనకు కాదండి. మనకి ఆ జీవ గ్రంథములో మన పేర్లు ఉన్న వాళ్ళు మాత్రము ఆహ్లాదకరమైన జీవితం ఉంటుంది పరలోకములో, సంతోషకరమైన జీవితం ఉంటుంది పరలోకములో. అందుకే అక్కడ దేవుడు 2 గ్రంథాలు పెట్టాడు. ఒకటేమో జీవ గ్రంథము, వేరొక గ్రంథం. అంటే అది జీవ గ్రంథము లేని వాళ్ళ పేర్లు ఆ గ్రంథంలో ఉంటాయి. అర్థమవుతుందా మీకు? జీవ గ్రంథంలో లేని పేర్లు ఈ వేరొక గ్రంథంలో ఉంటాయి. అయితే ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? 20వ అధ్యాయంలో పైన వచనంలో మొదటి చూస్తే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వందరు. అర్థమవుతుందమ్మా? గొప్పవారి, ఇప్పుడు మరణము మనకేనా? లేని వాళ్ళకే ఉంటుందా మరణము? పెద్దవాళ్ళకి ఉంటుందమ్మా? అందరికి ఉంటుంది మరణము. చిన్న వాళ్ళకి ఉంటుంది, పెద్దవాళ్ళకి ఉంటుంది, గొప్పవాళ్ళకి, అందరికీ మరణం ఉంటుంది. మరణం అనేది అందరికీ సమానమే. మరణం అనేది సమానమే. అయితే అందరూ మరణిస్తారు, మంచి వాళ్ళు మరణిస్తారు. ఇక్కడ ఈ లోకములో పరిపూర్ణమైన భక్తి కలిగిన వారు కూడా మరణిస్తారు, భక్తిహీనులు కూడా ఉంటారు, భక్తిహీనులు కూడా మరణిస్తారు. ఇందాక దావీదు కీర్తనలో మనం చదువుకున్న దావీదు కీర్తనలో భక్తిహీనుల గురించి చెప్పాను. ఏం చెప్పానమ్మా? భక్తిహీనులు అంటే దేవుని అనుసరించకుండా ఉన్నవారు, దేవుని యొక్క ఆత్మీయ జీవితం లేకుండా ఉన్నవారు భక్తిహీనులు.
ఎవరైతే పరిపూర్ణమైన భక్తి లేకుండా ఉంటుందో వాళ్ళందరూ భక్తిహీనులే. పరిపూర్ణమైన భక్తి కలిగిన వారు ఆ జీవ గ్రంథంలో ఉంటారని దేవుని యొక్క వాక్యంలో చదువుతుంది. ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని గ్రంథాలు ఉన్నామా? 2 గ్రంథాలు ఉన్నాయి. అందరూ చనిపోతారు. అక్కడ గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన అందరూ ఇదిగో ఆయన సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూసి తిని అప్పుడు గ్రంథము ఇప్పబడిను అని ఈ యొక్క దర్శనం ద్వారా యెహోవాను చాలా చక్కగా వివరిస్తున్నారు. ఈ ప్రకటన గ్రంథం ఆయన దర్శనం ద్వారా చెబుతున్న మాటలు ఇవి. కనుక ఆ జీవ గ్రంథం అనేది చాలా ప్రధానమైనది. ఈరోజు మనందరి పేర్లు ఆ జీవ గ్రంథంలో ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరి పేర్లు ఆ జీవ గ్రంథంలో ఉండాలి. అప్పుడు నిజమైన పరిపూర్ణమైన విశ్వాసులమే మనం అవుతాం. ఆ జీవ గ్రంథంలో మన పేర్లుంటేనే నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటామండి. ఆ జీవ గ్రంథంలో పేర్లు ఉన్న వారు మాత్రము వాళ్ళకి ఆ 2వ మరణము ఉండదు. 2వ మరణము కొట్టేయబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ జీవ గ్రంథంలో పేర్లు ఉండాలి. ఆ పేర్లు ఉండాలంటే మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఎదగాలి, విశ్వాసులుగా ఎదగాలి, నమ్మకంగా ఎదగాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. దేవుడి కొరకు మనము ఎంతగానో పరిస్తాపం కలిగి దేవుని యొక్క సన్నిధిలో నిరంతరం ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా ఉండాలని దేవుడి యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవ గ్రంథంలో లేకపోతే, లేదంటే ఆ జీవ గ్రంథములో మన పేర్లు ఉండటానికి, ఆ జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడటానికి మనము పరిశుద్ధమైన దేవుని కలిగి ఉండాలి. ఇక్కడ కూర్చున్న మనం అందరమే దేవుని రక్తంలో కడగబడిన వారమే. ఇక్కడ కూర్చున్న మనం అందరమే దేవుని పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన వారమే. మనం ఆ పరిశుద్ధమైన రక్తంలో కడగబడి దేవుని యొక్క రక్షణ పొందుకొని దేవునిలో నివసిస్తున్న మనము మరొకసారి మన జీవితంలో ఏమైనా ఆ జీవ గ్రంథంలో లేని యొక్క ఆలోచనలు, జీవ గ్రంథంలో పొందుకోవటానికి, జీవ గ్రంథంలో మన పేర్లు ఉండటానికి, లెక్కించబడటానికి ఏమైనా ఆయుష్కరమైన జీవితము, దేవునికి వ్యతిరేకమైన జీవితం ఉంటే ఈరోజు మరొకసారి వాటిని జ్ఞాపకం చేసుకొని సరిదిద్దుకోవాలి. ఇంకా ఆ జీవ గ్రంథంలో ఎలాంటి వారి పేర్లు ఉండవో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకుందాం. నిర్గమకాండము 1వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు వినండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరును ఏవనగా రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇస్కారు, జెబూలూను, బెన్యామీను, దాను, నాప్తాలి, గాదు, ఆఫేరు, వీరిలో ప్రతి వాడును తన కుటుంబం నుంచి వచ్చును. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఐగుప్తు నుంచి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేర్లు ఇవి. అంటే ఇక్కడ 12 ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని గోత్రాలు వారు? 12 గోత్రాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి, ఎన్ని గోత్రం వాళ్ళు? 12 గోత్రముల వాళ్ళు. అంటే వాళ్ళందరూ ఎవరు? 12 ఇశ్రాయేలు ప్రజలు అంటేనే పరిశుద్ధులు. ఇశ్రాయేలు ప్రజలు అంటేనే పరిశుద్ధులు. దేవుని యొక్క సన్నిధిలో ఈ 12 గోత్రముల వారు దేవుని బాగా ఆరాధించేవారని, స్తుతించేవారని అర్థం. అందుకే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అంటారు. నీ భాగ్యం ఎంత గొప్పది మనని లోకల్ అంటా ఉంటారు. ఈరోజు బైబిల్ పెట్టుకొని పోతా ఉంటే అబ్బా దేవుని బిడ్డలండి వాళ్ళు ఎంత భాగ్యవంతులు అంటా ఉంటారు చాలా మంది. మనతో అనపోయినా కానీ వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే ఈ లోక సాంప్రదాయం నుంచి చాలా మంది బయటికి రాలేరు. కానీ మనం వచ్చేసాము, నిజమైన దేవుడిని గుర్తెరిగాము. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనే మరణం పొందుకొని పునరుత్థానుడు అయినాన్ని మనం గుర్తెరిగి ఆ నిత్య జీవము యేసయ్యలోనే ఉంటుందని గ్రహించుకొని మనము దేవుని వెంబడిస్తున్నాం. కానీ అనేకులు దేవుని వెంబడించట్లేదు. తెలిసినప్పటికీ వాళ్ళు దేవుని వెంబడించట్లేదు. కానీ ఈరోజు మనమంతా భాగ్యవంతులమే. ఆ భాగ్యవంతుల లిస్టులో ఇదిగో 12 గోత్రం వాళ్ళు ఉన్నారు. 12 గోత్రాల వారు ఉన్నారు. 12 గోత్రాల వారు ఉంటే మరి ఈ గోత్రం నుంచి ఒక గోత్రము ఆ జీవ గ్రంథములో వాళ్ళ జీవ గ్రంథం వాళ్ళ పేర్లు లేవు. ఒక గ్రంథములో
ఈ యొక్క 12 గోత్రముల వారు జీవ గ్రంథములో పేర్లు. ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. ఇక్కడ మీరు తీయండి. 7వ అధ్యాయం 4. అమ్మా మరియు అమ్మా చాలా మంది కానీ టైం అయిపోయింది, చదువుతామంటే. ఇక్కడ ఒక్క గోత్రము తప్పించబడిందండి. మీరు ఒకసారి ఇంటికి పైన చూసుకోండి. 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు అక్కడ దాను అనే గోత్రము, మనం చదువుకున్న లేఖనములో ఇక్కడ దాను అనే గోత్రం ఉంది. దాను అనే గోత్రం వారు, ఆ గోత్రం వారు ప్రకటన గ్రంథం వచ్చేందుకే ఆ దాను పేరు లేదు. చూడండి, ఎవరి పేరు లేదమ్మా, చదవగానండి, ఎవరి పేరు లేదు, దాను పేరు లేదు. అంటే మొదట్లో ఉంది, చివరిలో ఏమైంది, అతని పేరు జీవ గ్రంథంలో లేదు. మొదట్లో ఉంది, మీకు అర్థమవుతుందా? మొదట్లో దాను అనే పేరు ఉంది, కానీ చివరిలో దాను అనే గోత్రం వారి పేరు లేదు. దేవుడు తీసేసాడు అక్కడ. ఇక్కడేమో మొదటగా ఉంచాడు. ఇప్పుడు ఈ మాటను బట్టి ఒకసారి ఆలోచన చేయండి. మొదటగా మనం విశ్వాసంలో బాప్తిస్మం పొందుకున్నప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు ఎంతగానో మనం ఎదగాలని చూస్తూ ఉంటాం, ఎంతగానో ఆత్మీయంగా బలపడాలని చూస్తూ ఉంటాం. కొంతమంది మధ్యలో జారిపోయే వాళ్ళు ఉంటారండి. ఉంటారా లేదమ్మా? మధ్యలో చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు నమ్ముకొని రక్షణ పొందుకున్న తర్వాత మళ్ళీ ఈ లోకంలో కలిసిపోయిన వాడు చాలా మంది ఉన్నారు. దేవుడి నుంచి తప్పిపోయిన వాడు చాలా మంది ఉన్నారు. కానీ ఆ పేర్లు జీవ గ్రంథములో ఉండవు. నేను రక్షణ పొందుకున్నాను ఇంకా చాలే అనుకుని చాలా మంది ఇళ్లలో ఉంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడు దేవుడి కొరకు మనము నిరంతరము శ్రమిస్తూనే ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి మనం శ్రమిస్తూనే ఉండాలి. ఆత్మీయ జీవితం కలిగి ఉండటానికి మనము శ్రమిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ జీవ గ్రంథము, అందుకే అపోస్తలుడైన పౌలు చక్కగా వివరిస్తాడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనం. 4వ అధ్యాయం త్వరగా 4వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవనమ్మా, చదవాలా? నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమంతులోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడ ఉంటాయంట? జీవ గ్రంథమున సహకారుల పేర్లండి. ఈరోజు దేవుడు మనకు ఒక చక్కటి ఆలయం ఇచ్చాడు, ఒక మందిరం ఇచ్చాడు ఆరాధించుకోవటానికి. ఇది క్రీస్తు శరీరం అండి. సంఘం అంటే దేనికి సాదృశ్యమా? క్రీస్తు శరీరానికి సాదృశ్యము. మన శిరస్సు ఎవరు? యేసయ్య. యేసయ్య నామాన్ని స్తుతించడానికి దేవుడు మన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటులో మనము ఏం చేయాలంటే సంఘము సావాసములు కలిగి ఉండాలి. సావాసములు కలిగిన వారు జీవ గ్రంథములు వాళ్ళ పేర్లు ఉంటాయట. హల్లెలూయా. జీవ గ్రంథములు ఉండాలంటే మొదటగా సావాసములో ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడండి, వాళ్ళ సహకారులు దేవుని ఆరాధించటంలోను, దేవుని పని చేయటంలోను, సువార్త ప్రకటించటంలోను నాకు సహకారులు. మీరు లేకుండా నేను ఒక్కని ఇక్కడ ఏమైనా చేయగలనా? మీరు లేకుండా నేను ఒక్కనే చేయగలనా? నేనేం చేయలేను. మీరందరూ కనీసం ఇదిగో పాఠ సమయానికి మీరందరూ సహకరిస్తే, ఇదిగో దేవుని యొక్క వాక్యం వినటానికి మీరందరూ సహకరిస్తే, ఇదిగో దేవుని సన్నిధికి రావటానికి మీరందరూ సహకరిస్తే, మీరందరూ సహకారులు, వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దాను అనే ఆ గోత్రము వారు వాళ్ళ పేరు తీసేయటానికి, దేవుడు తీసేయటానికి కారణం ఏంటి అనేది కొన్ని కారణాలు గబగబా నేను చెబుతాను. ముందుకు సాగుతాము. ఆది కాండము 49వ అధ్యాయము. ఆది కాండము 49వ అధ్యాయం త్వరగా తీయట్లేదేందమ్మా? 49:16 వచ్చి నుంచి అమ్మా. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. చాలమ్మా.
ఇక్కడ తన ప్రజలకి ఏం చేస్తానంటే ఈయన న్యాయం తీస్తానంట. ఏ ప్రజలకి? దాను గోత్రముల ప్రజలకి. అంటే ఇశ్రాయేలు ఏ విధంగా అయితే న్యాయం తీరుస్తున్నాడో ఈ దాను కూడా న్యాయం తీరుస్తున్నాడు. తప్పేముంది అందులో? అవునమ్మా, తప్పేముంది అందులో? తప్పు ఉందా? కానీ తప్పే. ఎందుకంటే ఈయన అన్యాయస్తుడు. ఈయన ఎవరమ్మా? అన్యాయస్తుడు. ఈయనెవరు? ఆత్మీయ జీవితం లేనివాడు. ఈయనెవరు అంటే దాను పాపములో లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నవాడు. మనం ఎలా చెప్పగలుగుతామండి? ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? ఆయన పాపం జీవితం జీవించాడని, దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవించడం ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? ఎలా చెప్పగలుగుతా అంటే జీవ గ్రంథంలో ఆయన పేరు లేదు కనుక. ఇందాక మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో దాను పేరు మాత్రమే ఉండదు. చదువుకోండి తర్వాత. ఆ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో దాని పేరు లేదు. దాని గుణత్వం వారు వాళ్ళ పేరు లెక్కించబడలేదు. ఆ జీవ గ్రంథంలో ఆ పేరు లేదు. అంటే ఆ దాను గోత్రపు వాళ్ళ గోత్రపు పేరుని దేవుడు తీసేశాడు. అవునా కదా? అంటే అన్యాయస్తుడే కదా ఆయన. అన్యాయస్తుడే కదా. అన్యాయస్తుడు న్యాయం తీర్చగలడా? అర్థమవుతుందమ్మా? అన్యాయస్తుడు న్యాయం తీర్చగలడా చెప్పండి? ఇప్పుడు బాగా తాగుతున్నాను, బాగా త్రాగుబోతుని నా కుమారుడి గారి తాగరా? నన్ను చూసి నా కుమారుడు త్రాగొస్తాడు. చాలా మంది వ్యసనములు ఎవరి ద్వారా అంటుకుంటే తెలుసండి? వ్యసనములు ఎవరి ద్వారా వస్తాయో తెలుసా? తండ్రుల ద్వారానే వస్తాయండి. వ్యసనములు ఎవరి ద్వారా వస్తాయి? తండ్రుల ద్వారానే. తండ్రులు తాకుండా ఉండండి, సిగరెట్ తాకుండా ఉండండి, మందు తాకుండా ఉండండి, మంచి జీవితం జీవించండి, ఆదర్శవంతమైన జీవితం జీవించండి. నీ బిడ్డలు రేపు మా నాన్నగారు ఇలా జీవించారు, మా డాడీ ఇలా జీవించారు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఇది దేవుడు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పుకుంటారు. నాకు సిగరెట్లు ఎలా అలవాటైనాయి తెలుసా? మా నాన్నగారి ద్వారానే. నాకు సిగరెట్లు మా నాన్నగారి ద్వారా అలవాటు. మా నాన్న సిగరెట్లు తీసుకురమ్మని బీడీలు తీసుకురమ్మని పంపిస్తా ఉంటే ఇందులో ఏం టేస్ట్ ఉందో నాయన, మా నాన్న తాగుతున్నారు కదా నేను కూడా తాగుదాం, మా డాడీ తాగుతున్నాడు కదా నేను కూడా తాగుదాం, మా డాడీ ముందు త్రాగుతున్నాడు కదా నేను కూడా తాగుదాం. వ్యసనములు ఎలా అవుతాయి? అంటివ్యాధులు ఒకరి నుంచి ఒకరు ఇలాగనే పొందుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు అతను తాగుతూ ఉన్నప్పుడు కొడుకు తాగి వచ్చినప్పుడు తాగొద్దంటే ఏమంటాడు? ఓ డాడీ నువ్వే తాగుతావు కదా అంటారా లేదా? నువ్వే తాగుతావు కదా. మరి అన్యాయస్తుల న్యాయం ఎలా తీర్చగలరు? ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈయన ఇశ్రాయేలు ప్రజల వల్లే ఏం చేస్తున్నాడ? తాను ఇశ్రాయేలు గోత్రికుల వల్లే తన ప్రజలకు న్యాయము తీర్చును. ఇతనేమో అన్యాయస్తుడు, తన ప్రజలు న్యాయంగా ఉండమంటున్నాడు. ఇది ధర్మమా చెప్పండి? జీవ గ్రంథంలో అతని పేరు లేదంటే అన్యాయస్తుడే. ఆయన దేవుని యందు భయభక్తి కలిగిన వాడు కాదు, అన్యాయస్తుడు. అన్యాయము జీవితం జీవిస్తున్నవాడు అండి. ఈ రోజుల్లో చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత వింత పోగొడలు అండి, వింత పోగొడలు. మీకు తెలుసా? 2 భార్యలు చేసుకున్న వారు పాస్టర్లు అండి. 2 భార్యలు ఉన్నవాళ్ళు విడాకులు తీసుకొని సరే పోని భార్యలు ఉండొచ్చు. ఒక కాపడిని చూశాను, ఆయనకి దేవుడు మంచి కాపడినిచ్చాడు. మీ ఇందులో కొంతమంది తెలుసు అనుకుంటాను, పేరు చెప్పను కానీ లైవ్లో ఉన్నావు కదా, కొంతమందికి తెలుసు. మంచి పాస్టర్ ఆయన, మంచి సంఘం ఉంది ఆయనకి. కానీ ఆయనకి సంతానం లేదని భార్యను వదిలిపెట్టి ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడండి. అసలుకి సంఘం బిడ్డలు సంతానం అండి మాకు. సంఘం బిడ్డలు సంతానం మాకు. పిల్లలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ సంఘం అంట వాళ్ళకి తిండి విషయంలో కాడించి మంచి చెడులు అన్ని విషయాలు సంఘం పట్టించుకొని చేస్తుందంట. ఇంత మంచి సంఘం ఉన్నప్పుడు ఇంకా సంతానం ఎందుకండి? అసలుకి అంత మంచి వాళ్ళ మంచంలో పడ్డ చూసేవాళ్ళంట. రోగుల బాధలతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సంఘస్థులు చూసుకునే వాళ్ళంట. అంత ఆత్మీయ బిడ్డలు ఉన్నప్పుడు ఇంకా నీకు సంతానం ఎందుకు? ఇంత మందిని సంతానం 150 మందిని అంట వాళ్ళ సంఘస్థులు. ఇంకా సంతానం కావాలంటే వాళ్ళకి చెప్పండి. ఒక ఆయన 2 భార్యలు చేసుకున్నాడు. 2 భార్యల నుండి కూడా ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఉన్నారు 2 భార్యలు ఉన్నారు. విడాకులు తీసుకొని చేసుకోవచ్చు, పోనీ అటైనా విడాకులు తీసుకొని చేసుకున్నావా? అది లేదు. ఎలా ఉండాలంటే వాక్యం చెప్పేవాళ్ళు ఏకపత్ని వృత్తుడై ఉండాలంట. ఏకపత్ని వృత్తుడై ఉండాలంట. అపోస్తల కార్యంలో మనం చూస్తూ ఉంటాం. మన సంఘం నడిపించేది
సంఘ కాపరి ఎలా ఉండాలంటే సంఘము కొరకే వాళ్ళు నిర్ణయం తీసుకొని సంఘ బిడ్డల కొరకు జీవించాలి. మీలో చాలా మందికి తెలుసు, నేను మన చామలక విషయంలో కానీ అన్న ఉన్నప్పుడు రాత్రి అనక పగలనక హాస్పిటల్ చుట్టూ తిరిగాను అన్నని తీసుకొని. మీకు ఏ అవసరం వచ్చినా కానీ నేను ఉన్నాను. మీ కష్టములు మీ బాధలు తోడుంటానికి సహాయం చేయటానికి నేను సంఘ కాపడి సంఘ పట్ల ప్రేమ కలిగి ఉంటాడండి. సంఘము ఎదుగుదల గురించి. కానీ అదేమీ లేకుండా, ఆ గుణాలేమీ లేకుండా నువ్వు దేవుడికి మహిమకరంగా జీవించకుండా న్యాయమైన మాటలు పలుకుతానంటే కరెక్టేనా చెప్పండి? చాలా మంది సంఘస్థులు మోసం చేసే సేవకులను చూశానమ్మా నేను. సంఘస్థులు మోసం చేసే వాళ్ళ సేవకులు వాళ్ళు వచ్చి దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలు చెప్తా ఉంటే అది కరెక్టేనా చెప్పండి? అలాంటి వాడే ఈ దాను. ఈయన మాత్రము ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నాడు. కానీ ఆ గోత్రముల వాళ్ళని మాత్రం మీరు మంచిగా ఉండండి. నేనేమో ప్రార్థన చేయను, నేను వాక్యం చెప్పను, మీరు వచ్చి ఒక టీవీ పెడతానమ్మా, మీరు ఆ మాటలు వినండి, మీరు అందరూ పరిశుద్ధంగా జీవించండి అని చెప్పానుకో అది కరెక్టేనా? ఒక టీవీ పెడతాను, నేను ప్రార్థనలో కింద కూర్చుంటాను, వాక్యం చెప్పకుండా కింద. నాకు ఇచ్చే బాధ్యత ఏంది? దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా పెంచమని, ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఆత్మీయంగా పెంపొందించమని, ఆ ఆత్మీయ జీవితం మీకు అందజేయమని దేవుడు ఇక్కడ నియమించాడు. కాలు ఇరిగిపోయింది నాకు, మీకు అందరూ తెలుసు. నేను ఎందుకు ఒక కాలుతో నిలబడి వాక్యం చెప్పేవాడిని? ఎందుకో తెలుసా? నాకు ఒక కాలు ఇచ్చాడు కదా దేవుడు. ఆ కాలు లేకపోతే కూర్చుంటా, ఆ కాలు లేకపోతే కూర్చుంటా. కానీ ఆ ఒక్క కాలుతో నేను 2.5 గంటలు నిలబడి ఆరాధన నడిపించేవాడిని. ఆదర్శవంతంగా ఉండాలండి మనం. దేవునికి మహిమకరంగా జీవించాలి మనం. ఆ జీవితం లేదు ఈ దానిలో. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటమ్మా? న్యాయం తీరుస్తున్నాడంట. అన్యాయపు వాడు న్యాయం తీరుస్తాడా? తప్పుడు మార్గంలో జీవించేవాడు ఎవరిని చెప్తే మనం వింటామా? చెప్తుంది. ఆ దాను అన్యాయస్తుడు, కానీ న్యాయం తీర్చాలని చూస్తున్నాడండి. ఒకసారి ఆలోచించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. ఇలాంటి వాళ్ళు చాలా మంచి నీతులంట. ఎవరికంట? ఇన్నేవారికే చెప్తారంట నీతులు. మనం పాటించడాలు కాదు, ముందు మనం పాటించాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన ఒక ఆయిల్ బాటిల్, కొబ్బరి ఆయిల్ ఉంది కదా, అస్మిని ఆయిల్, అలాంటి ఆయిల్ పెట్టుకొని దారి ముందు పెట్టుకొని అమ్ముతున్నాడంట. రండి కొనండి, రండి కొనండి, బాగా పనిచేస్తాయి, మీకు బాగా పనిచేస్తాయి, జుట్టు బాగా పెరిగిద్ది, బట్ట తల్ల ఉన్నా కానీ ఎంట్రుకలు పెరుగుతాయి, రండి తీసుకోండి, నడిచే జుట్టు కూడా నల్లగైంది, రండి అని పొద్దు నుంచి సాయంత్రం దాకా పెట్టుకొని అదుతా ఉన్నాడంట. అమ్ముతున్నాడు కానీ ఎవడు కొనట్లేదట. ఎవరిని కొనమని దగ్గరకు వచ్చినా కానీ చూసి వెళ్ళిపోతున్నాడంట. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన రండి కొనండి అన్న ఒక్కడు కూడా కొనలేదంట. కారణం ఏంటి అంటే ఆయన అమ్మేవాడికంట అంత బట్టతలంట. ఏముందమ్మా? అంత బట్టతలంట. బట్టతలవాడు జుట్టు పెరుగుతుంది ఆయిల్ కొనమంటే ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అదే ముందు నీ బట్టతలకి రాసుకోరా, జుట్టు పెంచుకో, అప్పుడు మేము కొంటాం అంటారు. అంతే కదా? ఇప్పుడు ఆ మాట ఆయన చూసి ఆ మాట నమ్మట్లేదు. ఆ బట్టతల అయినా ఈ ఆయిల్ రాసుకుంటే జుట్టు పెరుగుతుంది అని చెప్తున్నా కానీ ఆయన మాట నమ్మట్లేదు. ఎందుకు? అక్కడ లైవ్లో కనబడుతుంది కాబట్టి, ఆ బట్టతల కనబడుతుంది కాబట్టి. కనుక ఎవరైనా అబద్ధాలు చెప్పినప్పుడు అబద్ధాల జీవితం కొన్ని రోజులే, నమ్మకమైన జీవితమే ఉంటుంది. చాలా మంది ఇదిగో మన సంఘములో ఉన్న వ్యక్తిని పాడు చేయాలని చూస్తూ ఉంటారు. ఎందుకు? ఈ వాక్యంలోనే చూడు, దాన్ని అంటే ఏం చేస్తున్నాడంట? నిర్గమకాండంలో 1వ అధ్యాయం, అది మనం ఆదికాండంలో 49వ అధ్యాయంలో దాను న్యాయం తీర్చడమే కాదు, ఆయన ఇంకో పని చేస్తున్నాడు. చూడండి అక్కడ 17వ వచనం. తన త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. బా, ఎంత భయంకరమైనది! ఆయన చూడండి, అలాంటి వారు ఇలాంటి వారంట వాళ్ళు ఎదుటోళ్ళ మీద ఎప్పుడు విషం కక్కుతూ ఉంటారంట. పాముతో పోల్చుతున్నాడండి దానుని పాముతో పోల్చుతున్నాడు. ఏమని? ఈయన అన్యాయంగా ఉండి న్యాయం చేయమంటున్నాడు, కానీ అంతేకాదు ఇతరుల మీద కూడా విషము కక్కుతాడంట. విషము కక్కుతా ఉంటాడంట అబద్ధపు మాటల ద్వారా. ఇక్కడ ఆయన ఏమంటాడు చూడండి,
తాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. ఎవరంటండి అంటే సాతానుడు. సర్పము దేనికి సాదృశ్యము? సాతానుడు. ఏదైనా తోటలో అవ్వ ఆదమ్మకి పాము రూపంలో వచ్చి కనపడ్డా. వాడు వాడు రూపాలు మార్చుకుంటాడండి. ఇప్పుడు సాతానుడే అంట వెలుగుతోత. ఎవడాడు? వెలుగుతోతగా మన మధ్యలో సంచరిస్తున్నాడంట. అందుకే ఈయన్ని మనం నమ్మకూడదు. ఈడంట ఎలా అంట పాముగాను ఇంకా సర్పంగాను దారిలో కట్ల పాముగాను ఉండును. చూడండి వాడి దారిలో మార్గములో. ఇప్పుడు మనమందరం ఏ మార్గంలో నడుతున్నామమ్మా? సంఘములో మనం ఆత్మీయ మార్గంలో నడుస్తున్నాం. అవునా కదమ్మా? మనమందరము ఆత్మీయ మార్గంలో నడుస్తున్నాం, దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాం. ఆ మార్గంని వాడు ఏం చేస్తాడంటే మనకి కాటేస్తారు, ఆ మార్గంలో కాటేస్తాడంట. దేవుని యొక్క మార్గంలో మనం నడవకుండా మనం ఈ దేవుని మార్గంలో నడితే మన జీవ గ్రంథంలో మనము మన పేరు ఉంటుందని. వాడు పేరు పోయింది కదా, వాడి పేరు తప్పించబడింది కదా, వాడి పేరు లేదు కదా. ఇప్పుడు మనం కూడా ఆ జీవ గ్రంథంలో మన పేర్లు కూడా ఉండకుండా చెయ్యాలని సంఘాన్ని చెలుపుతూ ఉంటాడంట. వాడు సంఘాన్ని పాడు చేస్తూ ఉంటాడంట. సంఘంలో సభ్యుల్ని కాటేస్తూ ఉంటాడంట. చాలా మంది కదా మంచి ఏదో అంటారు కదా, పెద్దవాళ్ళు ఒక మాట అంటారు ఏంటంట, మంచి మాటలతో మాట్లాడతాడంట, నుసుటితో ఎక్కిరిస్తారంట కదా. కొంతమంది మాటలతోనే తీయని మాటలు పలుకుతానే ఉంటారు, నుసుటితో ఎక్కిరిస్తూ ఉంటారు. అంటే ఏంది, వాళ్ళ మాటలేమో తీయగా ఉంటుంది, కానీ వెక్కిరింపడం నుసుటి ద్వారా వస్తూ ఉంటుంది. అంటే దేవుళ్ళు వాళ్ళు ఎంత విసుము కక్కుతున్నారో చూడండి. పాము అంతా ఒళ్ళంతా విషమే, పాము ఒళ్ళంతా విషమే. ఒక ఆయన అంట పామును పెంచుకుంటున్నాడంట, సత్తాపడి. ఉన్నారు కదా పామును పెంచుకునే వాళ్ళు, పామును పెంచుకుంటున్నాడంట. పామును పెంచుకుంటుంటే రోజు ఆ పాముకి పాలు పోస్తున్నాడట. ఇదే రోజు నాకు పాలు పోస్తున్నాడు, కనీసం ఏదైనా ఒక చిక్క ముక్కనే ఏడైంది, ఇప్పుడు చాలా కోళ్ళు చనిపోతున్నాయి కదా, అందులోంచి ఒక కోడిని వేయచ్చు కదా అని ఆ పాము అనుకుంటుందేమో. అయితే రోజు అనుకుంటుందంట, గదిలో కనీసం తిందామన్న బలి కూడా కనపడలేదంట, ఎలికలు కూడా కనపడవంట. ఏం చేయాలి, నువ్వు మోసం తినాలి అని దానికి ఆలోచన కలిగి ఒక 10 రోజుల నుంచి పాము పెంచుతున్న పాలు పోస్తున్నా కానీ తాగట్లేదంట. ఈయనకి తాగకుండా ఇంకొకటి ఏం చేస్తుందంటే, అది నోరు బాగా తెరిచి ఆయన్ని ఇలా 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 దగ్గరకు వచ్చిందట. ఆయన అనుకుంటారా, పాము నా మీద అంత ప్రేమ, నన్ను ముద్దు పెట్టుకుంటుంది అని ఆయన సత్తా పడుతున్నాడట. పాము ఎగిరిది మెలుగులు తిరుగుకుంటూ వచ్చి తన అందుకోవాలని చూస్తుంది. వాడు అనుకుంటున్న ప్రేమ, ఇది నా మీద ప్రేమ అనుకుంటుంది. పాపం ఇదేం పాలు తాగట్లేదు, నా మీద ప్రేమ చూపిస్తుంది, దీనికి ఏం కావాలా, ఇది ఆరోగ్యం ఎందుకు పాడైపోయిందా అని చెప్పేసి పశువుల డాక్టర్ దగ్గర తీసుకుపోయినట. ఎవరు? పామును పెంచుకుంటున్న ఆయన తీసుకుపోయినప్పుడు ఏమన్నా ఈ డాక్టర్ చూసి ఆయన పిలిచన్నాడంట, వరి పిచ్చివాడా, ఇది బాగా ఆకలి, అది పాలు 10 రోజులు పాలు మానేసింది కదా, బాగా ఆకలి కొని ఉండటానికి అది పాలు మానేసింది, అది రోజు నోరు తెరుస్తుంది కదా, దానికి ఏంటో తెలుసా ఆలోచన, అది నీ తలకాయ పట్టిద్దా లేదని చూస్తుందంట. అంటే తలకాయ నోరులో పట్టినప్పుడు మింగాలని, అది వీడికి తెలీదు. వీడేమనుకుంటున్నా, ఆమె ప్రేమేమనుకుంటున్నట. అట్నే పాముకి ఎంత పాలు పోసినా కానీ దాంట్లో వచ్చేది విషమే. చాలా మంది సంఘాలు పాడు చేస్తారండి, సంఘాలని పాడు చేస్తూ ఉంటారు. నేను నా హృదయం మీద నేను చేయబెట్టుకుని చెప్తున్నాను, ఏ సంఘస్థుని రమ్మనను, వచ్చిన వాడిని ఆత్మీయంగా నడిపిస్తాను అంతే. ఏ సంఘస్థుల దగ్గరికి పోయి మీరు రాండి అని చెప్పిన, ఏదైనా స్పెషల్ పోగినప్పుడు మన బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకుంటాను అంతే. కానీ మన సంఘంలో ఉన్న వాళ్ళని మనము ఉండాలి, కానీ ఏదో సంఘాలను పిలుచుకుంటే అది కరెక్ట్. ఈరోజు అలాంటి కాటరాజు గారు ఉన్నారు చాలా మంది, దేవుని పేరు పెట్టుకొని సంఘాన్ని పాడు చేసేవాళ్ళు, సంఘాన్ని పత్రం చేసేవాళ్ళు. సంఘాన్ని ఎందుకు, ఒక సహోదరుని చూస్తూ ఉంటాం, నేను చూశాను. అతను మన సంఘంలో ఉన్న అందరి గురించి చెడుగానే చెప్తాడు, కానీ అది అవును బ్రదర్, వాళ్ళు ఆ లోపం సరి చూసుకుంటే బాగుంటుంది అని నేను అన్నాను అనుకో, అది వాళ్ళకి పోయి చెప్తారు, పాస్టర్ గారు ఇట్లా అంటున్నాడమ్మా, చెప్పింది ఆయనే, కానీ తిరిగి మళ్ళీ నన్ను చెడుని చేసేవాడు. అలాగా చూడండి, చాలా మంది ఆయన తిట్టేవాళ్ళు ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఒకటైపోయారు.
చాలా నేను చూసినప్పుడు ఆశ్చర్యపడి, ఒకప్పుడు వీళ్ళిద్దరు తిట్టుకున్నారు, వీళ్ళిద్దరు ఎలా దగ్గరికి అవుతున్నారు అని. అంటే సంఘమును పాడు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కనుక సంఘములో మనము ఈ యొక్క ఇసుపు మాటలు నాటేవాడిని మనము దూరం పెట్టాలి. ఈ పాము ఏం చేస్తుందంట, ఈ పాము ఏం చేస్తామో అంతేకాదు, ఇక్కడ చూడండి, అది త్రోవలో సర్పంగాను దారిలో కట్ల పాముగాను, చూడండి, దారిలో కట్ల పాముగాను ఉండును. అది ఏం చేస్తుందంట, గుర్రపు మడిములు కరుసును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. గుర్రపు మెడములను మోకాళ్ళ దగ్గర కరుసిద్దట కట్లపాము. కరిచినప్పుడు ఆ గుర్రము కూలిపోయింది. గుర్రం కూలిపోయినప్పుడు ఆ గుర్రం స్వారీ చేస్తున్న వ్యక్తి ఏం చేస్తాడమ్మా, కింద పడిపోతాడు, అంటే పాడైపోతాడు, వాళ్ళ మార్గంలో జీవించలేదు. కనుక దానికి సాదృశ్యం ఏంటంటే, గుర్రం అంటే సంఘము, దేవుని ఏర్పాటు చేసిన మందిరము సంఘము. ఇప్పుడు దాన్ని నడిపించేవారు ఎవరు, దాన్ని నడిపించేది ఎవరు, సంఘ కాపరి, పాస్టర్ గారు. ఇప్పుడు సంఘాన్ని పాడు చేసిననుకో బాధపడేది ఎవరమ్మా, సంఘ కాపరి, పాస్టర్ గారు బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మన ఇంద్రబాబు సహోదరుడు ఇంద్రబాబు చక్కటి వీడియో పంపించాడు నాకు. వీడియో ఏంటంటే నా కళ్ళ నీళ్ళు తిరిగినాయి. అది సంఘ కాపరి, ఆ కాపరి యొక్క లక్షణాలు ఏంటి, కాపరి సంఘం కొరకు ఎలా జీవిస్తున్నాడు, సంఘ కాపరి కొరకు మనం ఎలా ఉండాలి అనేది అది వింటున్నప్పుడు నా కళ్ళ నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే అందులో నా భావం చాలా గొప్పగా ఉంది. అందులో నేను ఆ సహోదరుడు ఇంద్రబాబు పంపించిన అది ఆ బిడ్డకి ఆ హృదయానికి తట్టింది. అది నాకు సంఘ కాపరి ఇలాంటి వాడే, సంఘానికి కష్టం వచ్చినప్పుడు సంఘ కాపరి ఆదుకుంటాడు, సంఘానికి ఆపద వచ్చినప్పుడు సంఘ కాపరి ముందుంటాడు, ఏదైనా సంఘ కాపరి మేలుగు ఆలోచన చేస్తాడు. సంఘ కుటుంబం కంటే కూడా, సంఘ కాపరి కుటుంబం కంటే కూడా సంఘ కాపరి సంఘానికి ఎంతగానో తోడుగా ఉంటాయని ఆలోచన కలిగి ఆ వీడియో పంపించినప్పుడు అందులో ఉన్న భావాన్ని గుర్తిరిగాను. ముందు ఆ సహోదరుడు గుర్తిరిగాడు, సంఘ కాపరి ఇలాంటి వాడే కదా అని. అది గుర్తిరిగిన ఆ మనిషిని, ఇంద్రబాబు మనిషిని చూశాను. అవును, ఆ వీడియో నాకు పంపించానంటే చాలా అసలు అందులో అన్న ఆత్మీయత చాలా అర్థం కలిగిన మాటలు ఉన్నాయి. ఆ చిన్న వీడియో అది, కానీ చాలా ఆత్మీయంగా సంఘ కాపరి యొక్క గుణాలు, సంఘ కాపరి ఎలాగుంటాడు అనేది. కనుక ఇక్కడ ఏం చేస్తాడంట, గుర్రపు మడిములు కరుసును, అందువల్ల ఎక్కువవాడు వెనుకకు పడును. ఇది అంటే సంఘాన్ని పాడు చేసేవాడండి. ఈ దాను అనేది దేవుని యొక్క సన్నిధిని పాడు చేసేవాడు. అందుకే జీవ గ్రంథములో ఆయన పేర్లు లేవు. న్యాయాధిపతి గ్రంథంలో ఇంకొక ఆలోచన చెప్తాను, ముగిస్తాను. అక్కడ ఆయన గురించి ఉందంటే, ఆయన విగ్రహారాధన చేశాడంట. ఏ ఆరాధన అమ్మా, తీగకంలే, విగ్రహారాధన చేసేవాడు. విగ్రహ ఆరాధన దేవుడికి ఇష్టమైంది కాదండి. విగ్రహ ఆరాధన అంటే అది చాలా భయంకరమైంది. విగ్రహ ఆరాధన దేవుడు నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో ఏమని ఉంటుంది, నువ్వు ఏ రూపము చేసుకోకూడదు, ఆ రూపానికి నువ్వు మొక్కకూడదు. విగ్రహ ఆరాధన ఏది నువ్వు ఏ బొమ్మను చేసుకోకూడదు, ఏ విగ్రహం చేసుకోకూడదు, దానికి నువ్వు మొక్కకూడదు. ఏ దేవుడు నా విగ్రహం పెట్టుకోమన్నాడా? సరే, అన్ని విగ్రహాలు తీసేసి నా విగ్రహం పెట్టుకోమన్నాడా? చెప్పలేదు కదా దేవుడు. ఆయన విగ్రహం కూడా పెట్టుకోవద్దన్నాడు. అందుకే మనం ఏ విగ్రహం పెడుతున్నామా? ఆయన రూపము మన హృదయంలో ఉండాలండి. ఆయన రూపం ఎలా ఉండాలమ్మా? మన హృదయంలో ఉండాలి. దేవుడు మన హృదయంలో ఉండాలి. మన హృదయం ఆలయంలో నివాసం చేయాలి ఆయన. అప్పుడు నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటాం మనం. ఆయన ఆ విగ్రహారాధన చేసేవాడు, దేవుని యొక్క మాటకు అవిధేయతగా జీవించేవాడు. నేనే దేవుని అని చెప్పినా కానీ ఆయన వేరొక రూపము చేసుకున్నారు. అందుకే ఆయన జీవ గ్రంథములో దాను అనే వాళ్ళ పేర్లు లేవు, వాళ్ళ గోత్రపు పేర్లు లేవు. దాను పేరు ఆ జీవ గ్రంథములో తీసేయబడింది. కనుక అప్పుడే దేవుని బిడ్డలరా, జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాడు. దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి. జీవితంలో ఆ జీవ గ్రంథంలో మన పేర్లుంటే మన జీవితం ధన్యకరమండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జీవితం ధన్యకరంగా ఉంటుందండి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనము
దేనికి ఎంత ప్రయాసపడుతున్నాము, ఇంత మన పనులు మానుకుని దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే ఆ జీవ గ్రంథములో మన పేర్లు ఉంచబడటానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ జీవ గ్రంథం, ఆ పరలోకంలో మనం ఉండటానికి, దేవుని సింహాసనం ఎదుట మనం ఉండటానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా జీవ గ్రంథములో మీ పేర్లు ఉండటానికి ఇష్టపడండి. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మహోన్నతమైన నామంలో ఎదగండి. మీరు దేవుడు ఆత్మీయ జీవితం కలిగి ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. జీవ గ్రంథంలో మీ పేర్లు ఉంటాయి. జీవ గ్రంథంలో మీ పేర్లు ఉంటే ఆ మరణము, రెండవ మరణము మనం పొందుకోము. కనుక అలాంటి ఆత్మీయ జీవితము కలిగి ఉండి జీవ గ్రంథంలో మీ పేర్లు ఉండాలని, దాను గోత్రపు వారు ఏ విధంగా అయితే దేవుని యొక్క జీవ గ్రంథంలో పేర్లు తుడిచేయబడిందో ఆ విధంగా కాకుండా మన పేర్లు నమోదు చేసుకోండి. ఇక్కడి నుంచి ప్రయాసపడండి. దేవుని కొరకు మీరు సమర్పణ కలిగి దేవుని యొక్క నామంలో ఎదగండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి జీవ గ్రంథంలో మీ పేర్లు ఉంచుతారు. జీవ గ్రంథంలో ఉన్నవాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. దేవుడిచ్చిన ఫలములు, ఆశీర్వాదములు, దీవులు మీరు పొందుకుంటారు. గవర్నమెంట్ వారు ఏ విధంగా అయితే వాళ్ళు ఆ దేవుడిచ్చే పథకాల్లో మన పేర్లు ఉంటాయో ఆ విధంగా దేవుడిచ్చిన యొక్క ఆశీర్వాదాల కొరకు, ఫలముల కొరకు, దీవుల కొరకు ఆ జీవ గ్రంథంలో మన పేర్లుంటే దేవుడు మనని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో దేవుడే తోడుగుండి సహాయం చేసేస్తాడు. అలాంటి సహాయం ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కలుగును గాక. ఈ మాట దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. బాబు ఈ వీడియో ఆపనయ్యా. చిన్న ప్రార్థన. నా యేసయ్యా, నా ప్రభా, నీకు వందనములు నాయనా. నీ కృపలో, నీ దయలో నా తండ్రి, ఇదిగో నాయనా చక్కటి వాక్యం మేము విన్నాం నాయనా. అయ్యా ఆశ్చర్యమైన